ఎక్కడ కనపడుతుంది చూసారా? ఈ పెట్రోల్‌నే మనం ఈ గుడ్లు అయితే ఉడకైపోతున్నాం. యెస్, మీరన్నది కరెక్టే. ఈ పెట్రోల్‌లో ఈ గుడ్డునైతే ఉడకైపోతాం. అసలు అంటే తింటాకేం కాదులేండి. ఇప్పుడు మళ్ళీ తినేస్తున్నారా, ఇలా కూడా తింటున్నారా అని అటువంటి కామెంట్స్ ఏమి గాని, అటువంటివి ఏమీ రైజ్ చేయకండి. నేను జస్ట్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. పెట్రోల్‌లో మనం బైక్‌లు గాని, లేకపోతే ఇవి కార్స్‌లో గాని యూజ్ చేస్తుంటాం. నాలాంటోళ్ళైతే ఇలాగ తగలెట్టడానికి లేదా అంటించడానికైతే వాడుతుంటారు. కాకపోతే మన పెట్రోల్‌లో ఎగ్‌నైతే బాయిల్ చేయగలమా లేదా? అసలు ఎగ్ బాయిల్డ్ అవుతదా లేదా? ఆల్రెడీ మనం ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే చేశాను. అదేంటంటే కరెంట్ పొయ్యి మీద చేశాననమాట. అప్పుడైతే బాయిల్డ్ అయింది. ఇప్పుడైతే నార్మల్ గ్యాస్ మీద చేద్దాం. దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి క్రియేటర్స్ అండ్ దిస్ ఇస్ వియర్. దిస్ ఇస్ మై అనదర్ వీడియో. మనమైతే ఇంకా గ్యాస్ అయితే అరేంజ్ చేసుకుందాం. ఇక్కడైతే కనపడుతుంది కదా! ఇప్పుడైతే గ్యాస్ అయితే చూద్దాం. ఎందుకంటే గ్యాస్ అనేది ఎక్కువగా హీట్ అనేది అయితే ప్రొడ్యూస్ చేస్తదనమాట. మనకి కరెంట్ పొయ్యి అయితే మన ఇష్టం వచ్చినట్టుగా అయితే ఆపరేట్ చేసుకోవచ్చు కదా! తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, లేకపోతే హోల్డ్ చేయొచ్చు. ఇంక ముందే అయితే ఇందులో వాటర్ అయితే పెట్టేసాం. ఇదేంటంటే డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తున్నామన్నమాట. డైరెక్ట్‌గా అయితే ఎగ్ ఎడితే ఏంటంటే పెట్రోల్‌కి వేడికి ఏంటంటే పెట్రోల్ పైన మంటొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకే డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఫస్ట్ చేసినప్పుడు కూడా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లోనే చేసాం. అదైతే కరెంట్ పొయ్యేది. మధ్యలో ఆపుతూ, మళ్ళీ పెడుతూ దానివల్ల ఏంటంటే అదైతే పైన ఫైర్ అవ్వలేదు కానీ ఎగ్ అయితే బాయిల్డ్ అయిపోయింది. కాదు ఇది గ్యాస్. పైగా దీనికి ఏంటంటే హీట్ అనేది ఎక్కువ వస్తది కదా! అందుకని చెప్పేసి అయితే ఇంక ట్రై చేద్దామని అయితే మొదలెట్టానమాట. మీరు ఎటువంటి వీడియోస్ అయితే ఎత్తే పరిస్థితిలో ఇంట్లో ట్రై చేయవద్దు. ఎందుకంటారా? మేమైతే అవుట్‌డోర్‌లో చేస్తున్నాం. పైగా మేమైతే వీడియో పర్పస్ చేస్తున్నాం. మీకు చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇటువంటివి అయితే ఇంట్లో ట్రై చేయవద్దు. ఎందుకంటే డేంజర్‌తో కూడుకున్నాయే. ఎందుకంటే ఎప్పుడు మంట వస్తదో ఏమొస్తదో తెలీదు. ఇక్కడ చూడండి రియాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పెట్రోల్ ఏంటంటే మరుగుతుందన్నమాట. మనం వాటర్‌లో పెట్టాం కదా! డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ వల్ల ఏంటంటే పెట్రోల్ మరగడం అయితే స్టార్ట్ అయింది. మరి ఇదైతే మాక్సిమం ఏంటంటే నేను ఫైర్ అవుద్దనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంట అనేది గ్యాస్ మంట అనేది ఎక్కువ వస్తది కదా! దానివల్ల ఏంటంటే ఇది కిందకి అడుక్కంట అయితే అంటుకుపోయిందన్నమాట. దానివల్ల మంట వస్తదేమో అని చెప్పేసి అయితే మేము కెమెరా అలా స్టాండ్‌కి అయితే పెట్టేసి మేమైతే దూరంగా అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే ఎవడు రిస్క్ పడతారు చెప్పండి. కాలిందనుకో మళ్ళీ హాస్పిటల్‌కి కూడా వెళ్ళడానికి కూడా డబ్బులు లేవన్నమాట. అందుకని చెప్పేసి అయితే ఇంక మేము దూరంగా ఉండి ఇలా మధ్య మధ్యలో వస్తూ ఉంటే ఇలా మధ్యంగా గెంటుతూ అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ చూస్తే మొత్తం ఇదంతా మరిగిపోతుంది. ఇంక మాకైతే కొంచెం లైట్‌గా అయితే భయమైతే పట్టిందన్నమాట. ఎందుకంటే డైరెక్టర్ అయితే ఇది కిందకైతే టచ్ అయిపోతుందన్నమాట. అప్పుడైతే నేను మయంగా ప్లేట్ అయితే పెట్టాను. ఇప్పుడే డైరెక్ట్‌గా అయితే వాటర్‌లో అయితే పెట్టేసానన్నమాట. అనుకున్నట్టుగానే మంట అయితే అంటుకుపోయిందన్నమాట. ఇంక వెంటనే అయితే నేను గ్యాస్ అయితే ఆపేసాను. ఈ మంట ఆల్మోస్ట్ నా మొఖానికి దగ్గరకంట వచ్చేసింది. కదా వీడియోలో అయితే రికార్డ్ అవ్వలేదులెండి అది. కాకపోతే మటికి మొఖం మీద కంట వచ్చేసి అయితే జరిగిందన్నమాట. మీరైతే అసలు ఇంట్లో అయితే ట్రై చేయొద్దు. ఇప్పుడైతే మనం చూద్దాం మరి ఎగ్ ఏ విధంగా తయారవుతది అనేది. నాకు తెలిసి ఇంక పైన మంట వచ్చేసినప్పుడైతే మాక్సిమం ఉడికిపోయే ఉండొచ్చు. కాదు ఏ విధంగా మారుద్ది అనేది మేము రియల్ సౌండ్ వినిపిద్దాం గానీ, కాకపోతే నా చుట్టుపక్కల ఏంటంటే వెహికల్స్ అనేది బాగా ఎక్కువ వెళ్తూ ఉంటాయన్నమాట. లారీలు, స్కూటీస్, బైక్స్, బస్సులు ఏంటంటే మెయిన్ రోడ్ పక్కనే మాట మాది. అందుకంటే ఎక్కువ నాయిస్ వస్తదని చెప్పేసి మళ్ళీ దీనికి వాయిస్ ఓవర్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆ నాయిస్‌లో దీని సౌండ్ వినపడుతది కానీ పక్కన ఆ నాయిస్ కూడా ఎక్కువ వస్తదని చెప్పేసి అయితే మేమైతే మళ్ళీ వాయిస్ ఓవర్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఇంక మండుతూనే అయితే ఉందన్నమాట. దగ్గరగా ఇప్పటికి ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ అయితే అయిందన్నమాట. అలా మండుతూనే ఉంది. మరి ఎప్పటికైతే ఆరుతదో నాకైతే తెలియదు గానీ, మా వీడియో లెంత్ అయితే అయిపోద్దని భయమైతే అవుతుంది. అలా ఇంత లెంత్ వీడియో అయితే పెట్టను గానీ, షార్ట్ చేసే పెడతాను. దానికంటే ముందు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే. అలాగే ఒకవేళ మీకు నచ్చితే ఏ విధంగా ఉందని వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక నచ్చకపోయినా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఎందుకు నచ్చలేదనేది. ఎందుకంటే ఒక నచ్చకపోవడానికి ఒక మైనస్ అనేది ఉంటది కదా! మైనస్ ఏంటో మేము తెలుసుకుంటేనే నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకోవడానికైతే మాకు ఒక చాయిస్ అయితే ఉంటదన్నమాట. అందుకు మీకు నచ్చకపోయినా సరే నో ప్రాబ్లమ్. మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు నచ్చకపోతే మట్టికి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 15 నిమిషాల దాకా అయితే అయిపోయిందన్నమాట ఇదైతేని. ఇంకా అయితే మండుతూనైతే ఉందన్నమాట ఇదైతే. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూడండి. ఈ పెట్రోల్ ఎప్పుడు అవుద్దో గానీ. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంకా ఆరిపోయే స్టేజ్‌గా అయిపోయింది. ఇక్కడికి ఎగ్ అయితే చూడండి మొత్తం మసి అయిపోయిందన్నమాట. నల్ల బొగ్గులాగా అయితే అయిపోయింది. ఎందుకంటే పైన మంట వచ్చింది కాబట్టి మనకి ఎగ్ అయితే పేలిపోయి లోపల ఉన్న సొన అంతా బయటకు వచ్చేసి మనకు ఉడికిపోయింది. సొన అయితే ఏం మాడలేదు కానీ పైన గుళ్ళంతా అయితే మాడిపోయింది. ఇక్కడ చూడండి ఇది రబ్బర్ లాగా అయితే తయారైందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది పెట్రోల్ స్మెల్ అనేది అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయింది. పగిలిపోయిన ఎగ్గ కాబట్టి లోపలికైతే పెట్రోల్ వెళ్ళిపోద్ది మ్యాక్సిమం. ఇక్కడ చూడండి మ్యాక్సిమం కుక్ అయిపోయింది కానీ కొంచెం మాడిపోయిందన్నమాట. ఎందుకంటే కుక్ కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి పైన మంట వచ్చేసింది కాబట్టి.
ఇంకా ఇలా అయితే తయారైందన్నమాట. ఇదైతేనే ఇక్కడ చూడండి మొత్తం మనం నీటిలో ఎలా బాయిల్ చేసుకుంటే ఎగ్ ఎలా కుక్ అవుద్దో సేమ్ ఆ విధంగా అయితే కుక్ అయితే అయిపోయిందన్నమాట ఇదైతేనే. కాకపోతే ఇంక ఇందులో చేంజెస్ అయితే ఏం లేవు. గుల్ల కూడా ఏంటంటే మొత్తం ఇలాగైతే అయిపోయింది. కాకపోతే ఇక్కడ నీచు కొంప వస్తుంది కదా, ఎగ్ అనేది ఏంటంటే మన చేతితో స్మాష్ చేసినా లేదా ముట్టుకున్నా సరే హ్యాండ్స్ కింద కొంచెం నీచు కొంప కింద వస్తుంది. కాకపోతే ఇక్కడైతే పెట్రోల్ స్మెల్ వస్తుందన్నమాట, ఎందుకంటే మనం పెట్రోల్లో చేసాం కాబట్టి. ఇంక ఈ వీడియో అయితే మాక్సిమం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీరు మటుకి అసలు ఎటువంటి వీడియో మటుకు ఇంట్లో అయితే ట్రై చేయవద్దు. ఎందుకంటే ఇంట్లో చేసినప్పుడు ఏ ఫైర్ అయిందంటే మటుకు చుట్టుపక్కల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఫైర్ అయిపోద్దన్నమాట. ఎందుకంటే ఇది పెట్రోల్ నీళ్ళు వేసినా సరే ఆరదు, ఇంకా రెట్టింపు వేగంతో అయితే మండితే అన్నమాట. అందుకని మీరు ఇంట్లో అసలు ట్రై చేయొద్దు. ఇంక ఈ వీడియో అంతా మ్యాక్సిమం నచ్చింది అనుకోండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. బై బై గైస్. ఇంకా మ్యాక్సిమం నచ్చకపోతే కూడా కామెంట్ రూపంలో తెలియజేసి మీ ఒపీనియన్ కూడా